సంవత్సరాలు జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో కొన్నిసార్లు వారు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. మనం ఈ రోజున కొన్ని సందర్భాల్లో శ్రమల చేతికి ఎలా అప్పగింపబడుతున్నాం, శత్రువుల చేతికి ఎలా అప్పగింపబడుతున్నాం, అవమానాలకి ఎలా అప్పగింపబడుతున్నాం, ఆర్థిక ఇబ్బందులకు మనం కొన్నిసార్లు ఎలా లోనవుతున్నాం, వీటన్నిటిని ఎలా మనము శ్రమల గుండా నడుస్తున్నామో, మన అవిశ్వాసము, మన భక్తిహీనత, మన అవిధేయత, దేవుని ప్రేమించినటువంటి, దేవుని గౌరవించినటువంటి మన హృదయం కొన్నిసార్లు మనము సమస్యలకు ఎలా లోనవుతున్నామో, దేవుని మాటకు లోబడినటువంటి ప్రజలను దేవుడే శత్రువులకు అప్పగించాడు. దేవుడే తన ప్రజలను శత్రువులకు అప్పగించాడు. మాట వినకపోవడం వలన ఈరోజు మన జీవితాల్లో కూడా శ్రమలకు కారణం, మొట్టమొదటి కారణం ఏమిటంటే నువ్వు మాట వినకపోవడం వలన, దేవుని మాటను దేవుని మాటగా వినకపోవడం వలన, దేవునిని దేవునిగా గౌరవించకపోవడం వలన, ఆయనకు ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని అన్ని కోణాలలో మనం ఇవ్వకపోవడం వలన మనం సమస్యలను కొని తెచ్చుకుంటాం. నీ జీవితంలో సమస్యలు రావడానికి కారణం నువ్వే. నా సమస్యలు రావడానికి కారణం నేనే. నా భక్తి లేని జీవితం, నా ప్రార్థన లేని జీవితం, నేను లోబడినటువంటి మనసు, తిరుగుబాటు స్వభావం, ఇవే మన సమస్యలకు కారణం. దేవుడు ఇశ్రాయేలీయులను 70 సంవత్సరాలు చెరలోనికి అప్పగించాడు. ఈ 70 సంవత్సరాల తర్వాత దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఇదిగో ఏమన్నాడు, ఇదిగో నేను ఒక నూతనమైన, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించుచున్నాను, మునుపటివి మరవబడును గాక, మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఇదిగో నేను నూతనమైన థింగ్స్, నూతనమైన విషయాలు మీ జీవితాల్లో నేను చేయబోతున్నాను. ఎంత గొప్ప ఆదరణ! దేవుడు నిజంగా ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తేనండి అసలు ఒక నూతనమైన మార్గాలు తెలుస్తాయి. అండ్ దట్ విల్ బి ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. ఆయన నీకు ద్వారాలు తెరిచి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే నీవు మునుపటి విషయాలు నీకు జ్ఞాపకము రావు. అంతలా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. నీ గతం మర్చిపోయేటట్లుగా, నీ స్థితి పూర్తిగా మార్చబడేటట్లుగా, ఎక్కడ పోలిక లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. ఉదాహరణ చూద్దామా? కొన్ని ఉదాహరణలు చూద్దామా? చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. గోతులో పడివేయబడిన ఎవరో యేసేపు. గోతులో పడివేయబడ్డాడు, అన్నల చేత ద్వేషించబడ్డాడు, అన్నల చేత అసహ్యించబడ్డాడు, అవమానించబడ్డాడు. గోతులో పడేశారు. శత్రువు వస్తే వేరేవాడు, బయట వాడికి, అన్యుడికి తమ్ముడిని అమ్మేశారు. ఎంత ప్రాధేయపడి ఉంటాడు, అన్నయ్య అన్నయ్య నన్ను చేయొద్దు అన్నయ్య, నన్ను దొయ్యొద్దు అన్నయ్య అని ఎంత బ్రతిమలాడు ఉంటాడు, ఎంత వేడుకుని ఉంటాడు. చిన్నవాడు, మిగిలిన వారందరూ పెద్దవారు. ఎంతమంది బ్రతుకులాడు ఉంటాడు. పెద్దన్నయ్యని ఎంత అడుగుంటాడు, అన్నయ్య దయచేసి నన్ను తోసేయకు, నన్ను ఈ గుంటలో పడేయొద్దు, నేను చచ్చిపోతా, నాకు గుంట అంటే భయం, నాకు చీకటి అంటే భయం, నన్ను తోయొద్దు. రెండో అన్నయ్యను కూడా బ్రతుకులాడు ఉంటాడు. జంతువులు వస్తాయేమో, ఏమొచ్చి నన్ను విషపురుగులు నన్ను చంపుతాయేమో, నేను ఉండలేనన్నయ్య, మీతో పాటు నేను కూడా వచ్చేస్తా. మూడో అన్నయ్య నన్ను ఉంటాడు. 3, 4, 5, 6 వీళ్ళందరూ బ్రతుకులాడు ఉంటాడు. అన్నయ్య నేను చేస్తే సారీ, నన్ను ఇలా చేయొద్దు అని ఎంత వేదన చెందుంటాడో, ఎంత బ్రతుకులాడు ఉంటాడు కదా. అవునా కదా? వదిలిపెట్టారా? క్షమించారా? పోనీలే, ఎవడో ఒకడన్నాడు పెంతైన మనోడే కదరా, తమ్ముడే కదరా అని. మిగతా వాళ్ళకి ఎవరికి ఆ జాలి, ఆ ప్రేమ లేదు, ఎవరికి లేదు.
అరే నా తమ్ముడు, నా సోదరుడు, నా రక్త సంబంధి అనే జాలి లేదు. ఏమయ్యాడు? అంచులంచులుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎంత స్థాయికి తీసుకువెళ్ళాడంటే దేవుడు చివరికి అన్నలు సైతం తమ్ముడిని గుర్తుపట్టలేనంత స్థాయికి